చిన్నతనంలో పల్లెటూరు జీవితం కాబట్టి నాకు సిర్రగోని అంటే చాలా ఇష్టంగా ఉండేను. అదేవిధంగా కబడ్డీలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాను. తర్వాత మా తల్లిదండ్రులు నా ఎడ చాలా ప్రేమతో నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చిండ్రు నన్ను. వారి ఎడ కూడా నేను కృతజ్ఞతాభావంతో మనస్ఫూర్తిగా వారి యొక్క ఆశీస్సులతో ఇంతగా ఎదిగాను. దానికి వాళ్ళు తోడ్పడ్డందుకు, నా యొక్క ఉన్నతిని తీర్చిదిద్దినందుకు వారి ఎడ చాలా కృతజ్ఞతాభావంతోనూ అభిమానంతోనూ ఎప్పుడూ స్మరించుకుంటూ జీవితయాత్ర కొనసాగిస్తున్నాను ఇప్పటి వరకైతే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మీ చిన్నప్పుడు మీ ఇల్లు ఎట్లుండేది? ఎన్ని రూమ్స్ ఉండేటి? ఎంతమంది? అది చతుశాల భవంతి అంటే దానికి రూములు గీములు అనేటివి ఉండేవి. అయితే చెప్పు, అట్లనే చెప్పు, ఏం కాదు. అది కామన్గా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏం కాదు, చెప్పు, మేం చూడ్డానికి. నువ్వు మొత్తం ఇట్లా ఫార్మల్గా మాట్లాడాల్సిన అవసరం, నార్మల్గానే మాట్లాడు. చిన్నతనంలో మా ఇల్లు 2 విశాలమైనటువంటి హాళ్ళు, ఇరువైపులా వంటశాల, దేవుని గది, వృత్తి చేసుకోవడానికి వృత్తి కార్యక్రమం చేసేటు స్వర్ణ ఆభరణాలను తయారు చేయడానికి ఒక సపరేటు దుకాణం. ముందర మాకు పశువులు ఉండే, బర్రెలు అవి, వాటిని పోషించడానికి, వాటి యొక్క మేత అది చేయడానికి కొత్త స్థలము ఉండే. ఆ స్థలము తర్వాత మా ఇంటి వెనకాల ఒక చింత చెట్టు ఉండే. వేసవికాలం వచ్చిందంటే చాలామంది పిల్లలతో ఆ కోతి కొమ్మ మాడుకోవడం అనేటువంటిది చాలా సరదాగా జీవితం గడిచింది. అదే ఎప్పుడు మననం చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఏదో సామాన్యంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఉంటవి, అవి దానిలో లెక్కలే కాదు. జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం అదే విధంగా నడుస్తుంటుంది. ఇప్పటికైతే చాలా సంతోషంగా కాలం గడుపుతూ భగవంతుని స్మరిస్తూ జీవితయాత్ర కొనసాగించడం జరుగుతుంది. మీ అమ్మ ఏమేం ఫుడ్ వండేది, రెసిపీస్ అంటే ఏమేమి వంటకాలు, అందులో ఒక నీకు ఫేవరెట్ ఏంటిది? మా అమ్మగారు మాకు ఇంత వ్యవసాయం ఉన్నది కాబట్టి కూరగాయలు మా నాన్నగారు తీసుకొచ్చి తినేవాడు. ఆ కూరగాయలను మంచి రుచికరంగా వంట చేసేది. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు మా అమ్మగారు కట్టుపులుసు అందరూ. ఆ కట్టుపులుసు అంటే నాకు చాలా 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 ఇష్టదాయకంగా ఉంటుండే. మా అమ్మగారు ఏ కూరగాయ చేసినా కానీ చాలా రుచికరంగా చేస్తుండే. అంతా నాకు చాలా సంతోషమైనటువంటి జీవితమే గడిపాను. మాకు బర్రెలుండే, ఆ పాలు మాకు అప్పుడు ఛాయ్ తాగడం అది ఇటువంటివి ఏమి అలవాట్లు లేవు. కేవలం ఇంత పెరుగు చేసి చల్ల చేసి మా అమ్మ ప్రత్యేకంగా జొన్న అన్నం గటక అని అంటాం, గటక వండేది. ఆ మొత్తం చల్ల అంతా గటకలో వేసేసి